దైవగ్రంథమైన బైబిల్లో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా మనం చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడునూ నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చిన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి సంగతి లేక గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువాడు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుడు చదివిన ఈ మాటలను మనందరి వినికిడి నిమిత్తమై పంచిపెట్టునుగాక. ఇందులో అపోస్తలుడైన పేతురు తన సహోదరులకు తనదైన శైలిలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి ఈ 12వ వచనం నుంచి 4వ అధ్యాయం 19వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగంలో పేతురు అందించినటువంటి సంగతి మనకు అర్థమవుతా ఉంది. 19వ వచనం మనం చివరగా చదివితే మనకు అర్థమవుతుంది. మరోసారి ఆ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. 12 నుంచి 18వ వచనం వరకు అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో తెలియజేస్తున్నటువంటి మాటలు మనకు అర్థమయ్యి ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపించేది మహాశ్రమ. అది ఎలాంటిదంట? అగ్ని వంటి మహాశ్రమ. తర్వాత నింద, బాధ, శ్రమ, ఇవన్నీ మనకు కనబడతాయి. ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినవి. కానీ నింద, బాధ, శ్రమ ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు నింద అనేది 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు, లేక శ్రమలు అనేటివి 2 రకాలుగా చెప్పుకోవచ్చు, బాధలు అనేటివి 2 రకాలుగా చెప్పుకోవచ్చు. అది ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి 2 రకాలు.
ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి ఒకే రకమైన బాధ, శ్రమ, నిందలు మనం గుర్తించాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు శ్రమపడుట అనేది మనం చూస్తాం. ఒక విధంగా మనం చూస్తే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారిలో కూడా 2 రకాలు ఉండవచ్చు. ఏంటి? ఒకటి, మనంతకు మనం తెచ్చుకున్నటువంటిది శ్రమ లేక నింద, బాధ. అది ఈ లోకంలో ప్రయాసపడుచున్నప్పుడు జరిగేటటువంటి సంభవాలు. రెండవది మనం చూస్తున్నామే, అది ప్రభువు కొరకు పడుచున్నటువంటి శ్రమ కావచ్చు, నింద కావచ్చు, బాధ కావచ్చు. ఈ రెండే ఇక్కడ అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో ప్రస్తావించినట్లుగా మనం గమనించవచ్చు. ఈ లోకంలో ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి శ్రమలు కలుగుతాయి అన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. అయితే శ్రమలు కలుగుచున్నాయని మీరు దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. ప్రభువును విడిచి మన ఇష్టానుసారంగా నడుచుకునే ప్రమాదం ఉంది అనే విషయాన్ని 15వ వచనంలో చెప్పాడు. అందుకే మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింపతగదు అన్నాడు. మీలో అంటే అక్కడ అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో చెప్పుచున్న మాట మనం గ్రహించాం. అలాగైతే దేవుడు తన ఆత్మ ద్వారా సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఒక విశ్వాసి యొక్క జీవితం ప్రభువు కొరకే శ్రమ, బాధను, నిందను అనుభవించాలి తప్ప లోకంలో మనకు సంబంధించినటువంటి వాటి అంటే ఈ జీవన శైలిలో ఎన్నో అడ్డంకులు, ఆటంకాలు రావచ్చు. అలాంటి వాటిని మనం అధిగమించి ముందుకు సాగాలి అంటే కొన్ని పొరపాట్లు చేయాల్సి ఉంది కదా. వాటిని ఇక్కడ వివరించాడు. నరహంతకుడుగా అన్నాడు. రెండవది ఏమన్నాడు? దొంగ అయ్యే ప్రమాదం ఉంది. ఇక మూడవది కూడా అక్కడ చెప్పాడు, దుర్మార్గుడు తన మార్గం చెరిపి వేసుకొని తన ఇష్టానుసారంగా నడుచుకుంటారు. అంతేకాకుండా పరుల జోలికి పోయేవారుగా ఉంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఇలాగూ బాధ అనుభవింపతగదు అన్నాడు, లేక నింద పొందకూడదు అన్నాడు. అలాగే శ్రమలు వీటిని బట్టి మీరు పొందకూడదు అన్నాడు అని అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో ఈ 12 నుంచి 19వ వచన భాగాల్లో ఉన్నటువంటి అంశాన్ని మనకు తెలియజేసినట్లుగా మనకు అర్థమవుతున్నది. ఇక్కడ అపోస్తలుడైన పేతురును మనం గమనించినప్పుడు ప్రభువును వెంబడించిన వాడే, ప్రభువు తాను ఏమైపోతాడో, ఏమవ్వబోతున్నాడో సంపూర్ణంగా శిష్యులకు ఏం చేశారు? తెలియజేస్తూ వచ్చారు. ప్రభువుల వారు తెలియజేశారా, తెలియజేయలేదా? నేను మరణం అవడానికి వచ్చాను, నేను చనిపోవాలి, సమాధి చేయబడి తిరిగి లేవాలి 3వ దినం అని చెబుతూనే వచ్చారు. పేతురు ఏమంటున్నాడు? అది నీకు దూరమవునుగాక అన్నాడు. అన్నాడా లేదా? సాతానా నా వెనక్కి పొమ్ము అన్నాడు. ప్రభువు మరణం కావాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రవచన గ్రంథాల్లో ప్రవక్తలు ఏం చెప్పారు ప్రభువుని గురించి? ఆయన మన పాపం నిమిత్తం ఈ లోకానికి రావాలి, చనిపోవాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి
కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆయన మృతి చెందాలి, సమాధి చేయబడాలి. ఎలా? దేని ప్రకారం? లేఖనాల ప్రకారం. లేఖనాల ప్రకారం ఆయన తిరిగి మృత్యుంజయుడే లేవాలి. ఆయన మృతిని జయించేవాడుగా ఉండాలి అని లేఖనాలు చెబుతూ వచ్చాయి. పేతురు వీటన్నిటిని కూడా గ్రహించాడు. కానీ ప్రభువు చెప్పుచున్నటువంటి మాటలు గ్రహించాడు, కానీ వాటిని అలా నెట్టుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొకటి, పేతురు ఇక్కడ ఏం చెప్తున్నాడు? శ్రమలు అనుభవించాలి, బాధను, నిందను. ఎవరి కొరకు? మన కొరక? మన కొరకే అనుభవించే వారంగా ఉంటున్నామేమో. అలా అయితే ఈ సంగతులు పేతురు ఎందుకు చెప్తున్నాడంటే, ఇలాంటి వారు లేకపోలేదు అన్న సంగతులు కూడా మనకు అర్థమయ్యేలాగా ఇందులో మనకు కనబడుతున్నాయి. పేతురు కూడా తన జీవితంలో ప్రభువు తాను శిలువకు అప్పగింపబోయే ముందు ఏం చేశాడు? ముందేమో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పి ఒప్పుకున్నాడు. ఏమన్నాడు పేతురు? ఇప్పుడు నేను ఆయన ఒప్పుకోను అన్నట్లుగా ఉన్నాడు తన శైలిలో. ఏమన్నాడు? ఒక చిన్నది అడిగితే, చిన్నదే ఏం పేరు అడిగితే సలిమంట వేసుకొని కూర్చుంటే, నీవు కూడా ప్రభువుతో ఉన్నవాడవే, యేసుతో ఉన్నవాడవే అని చెప్తే ముమ్మారు అతను ఏం చేశాడు? బొంకాడు. నేను ఆయనతో ఉన్నవాడను కాదు అన్నాడు. అంటే అక్కడ ఏం తప్పించుకుంటున్నాడు? తప్పించుకోవడం అంటే ఏంటి? బాధ, నింద, శ్రమను తప్పించుకుంటున్నాడు, అంతే కదా? అలా అయితే పేతురు ఇక్కడ ఏం రాస్తున్నాడు? ప్రభు కొరకు శ్రమలు, బాధలు, ఏమన్నాడు? ఇంకా నిందలు భరించాలి అన్నాడు. అప్పుడు సంపూర్ణంగా ప్రభువును ఎరగని సమయంలో అలా చేశాడు. సంపూర్ణంగా ప్రభువును ఎరిగి ఇదిగో ఈ మాటలు ఇక్కడ తన సహోదరులకు తెలియజేస్తున్నాడు. నా పరిస్థితి ఒకప్పుడు అలాగుండేది, నేను మారిపోయాను, నేను నిందను భరించడానికి ఇప్పుడు సిద్ధపడ్డాను, శ్రమలు ఆయన కొరకు సహించడానికి నేను ఇష్టపడ్డాను అని ఆయన ఏం చేశాడు? తల క్రిందులుగా శిలువ వేయించుకోవడానికైనా ఆయన సిద్ధపడ్డాడు. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అనేకులకు సువార్త ప్రకటించి ఎన్నో శ్రమలు, బాధలు, చెరసాల్లో వేయించబడ్డాడు కదా, తప్పించబడ్డాడు. అంతకుముందే యాకోబును చంపారు. సరే, ఏది ఏమైనా ప్రభువును కలిగినటువంటి వారు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి ఏమిటంట? మహాశ్రమలు అన్నాడు, అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడు. వరకు శ్రమలు అంటే సరిపోలేదు. ఇక్కడ 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అన్నాడు. శ్రమలు కలిగేటప్పుడు మన కథ అయిపోయింది అన్నట్లుగా ఉండిపోతాం. భక్తుడు, ఎంతో భక్తుడు కదా, ఎవరు? యోబు. తన జీవితంలో ఇక నా తల్లి గర్భం నన్ను ధరింపక నా పుట్టుక దినం ఉండకపోతే మేలు అనుకున్నాడు కదా. అంటే ఏదో శ్రమ నాకు కలిగింది, ఇక నేను చనిపోతానేమో అనుకున్నట్లుగా మనకు కనబడుతుంది ఆ మాటలో. కానీ మరలా తను తేరుకొని నేను శోధింపబడిన మీదట, 23వ అధ్యాయం కదా, 10వ వచనం, నేను శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను అన్నాడు. నా పరిస్థితి ఇంకా తేటపరచబడుతుంది అన్నట్లుగా యోబు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా ప్రభువు నమ్మిన పరిశుద్ధులంగా లేక విశ్వాసులంగా మన జీవితాల్లో
దేవుడు కొన్ని పరీక్షలు అనుమతించవచ్చు. శోధించేవాడు అపవాది, పరీక్షలు అనుమతించేవాడు మన ప్రభువు. యోబుకు అలాగే జరిగింది. అలా అయితే ఆ శోధకుని చేత శోధించబడేటప్పుడు మన యొక్క జీవితం ఇక అయిపోయింది. ఈ శ్రమల ద్వారా, ఈ ఇబ్బందుల ద్వారా, శ్రమలు ఎన్ని విధాలైనా మనం చెప్పుకోవచ్చు. అది వ్యాధి కావచ్చు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అలాగే పిల్లల భవిష్యత్తు కావచ్చు. ఇవన్నీ మన ముందున్నటువంటి పరీక్షలే లేక శ్రమలే. కానీ వీటన్నిటిని గురించి కాదు, కానీ ప్రభువునందు ప్రయాసపడుచున్నప్పుడు మనకు కలిగేటటువంటి శ్రమలను గురించి ఇక్కడ వివరించాడు. అలాంటి శ్రమ పొందినప్పుడు లేక అలాంటి నిందలు పొందినప్పుడు లేక అలాంటి బాధను అనుభవించినప్పుడు ఏం కలుగుతుందంట? ఆ మాట చెప్పాడు 13వ వచనంలో. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి అన్నాడు. ఎవరి శ్రమలంటవి? క్రీస్తు శ్రమలు. అలా అయితే మనం మన కొరకే ఎక్కువగా ప్రయాస, శ్రమ, నిందను, బాధను భరిస్తూ ఉంటాం. ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు? దాదాపు 90% ఉండొచ్చు. మన కొరకు భరించే బాధ కావచ్చు, అది నింద కావచ్చు, శ్రమలు కావచ్చు. 10% మందిరానికి వచ్చాం కదా, 24 గంటల్లో మనం ఎంతసేపు ఉంటాం? 1.5 గంట లేకపోతే 2 గంటలు దేవుని మందిరంలో ఉంటాం. ప్రభువు కొరకు ప్రయాసపడే ప్రయాస ఒక దినములో 24 గంటల్లో 2 గంటలు మాత్రమే లేకపోతే 1.5 గంట మాత్రమే మనం దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం. కొందరు ప్రయాసపడుతూ ఉంటారు దినమంతా దేవుని యొక్క సేవలో. మంచిది. సరే, మన యొక్క జీవితంలో మనం ప్రభువు కొరకు శ్రమను అనుభవించే వారంగా, బాధను భరించే వారంగా, నిందను భరించే వారంగా ఉండాలి అంటే ఎప్పుడు ఉంటాం? అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు పనిచేసేటప్పుడు. ఎంతోమంది భక్తులు దైవ గ్రంథంలో మనకు సాదృశ్యంగా మనం చూడవచ్చు. ఈ భూమి మీద దేవుడు నరులను సృజించాడు. సృజించినప్పుడు అంతా బాగా ఉందనుకున్నాడు. 6 దినాలు 6 దినాలు భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, జలచరాలను, అలాగే నరులను చేసినట్లుగా మనం చూస్తాం. ఆయన ఇదంతా చేసి చూశాడు, చాలా బాగుంది అనుకున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. అలా గడిచి ఏం జరిగింది? ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే ఒకటో వచనం, నరులు భూమి మీద విస్తరింప నారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు. సరే, అవన్నీ మనకు ఇప్పుడు అవసరం లేదు. విస్తరించుట, నరులు భూమి మీద ఏం జరుగుతుంది? విస్తరణ జరుగుతూ ఉంది. ఏం జరిగింది? పాపం కూడా విస్తరించింది. ఆ తరువాత దేవుడు ఆకాశం నుంచి ఈ భూమిని, సముద్రాన్ని అన్నీ చూశాడు. భూమి మీద నరులందరినీ పరిశీలించాడు. ఏముందంట? భూమి మీద చెడుతనం విస్తరించెను అనే మాట మనం చూస్తాం. అంతా మంచిది అనుకున్నాడు, చాలా బాగుంది అనుకున్నాడు. చెడుతనం విస్తరించిపోయింది. అలాంటి పరిస్థితిలో ఒకే ఒక్కడు కనపడ్డాడు. ఎవరు ఆ వ్యక్తి? నోవాహు. ఆ మాట 9వ వచనం మనకు కనబడుతుంది. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములలో
నిందారహితుడనై ఉండెను అన్నాడు. ఎలా ఉన్నట? నిందలేనివాడు. నిందలేనివాడుగా జీవించాడు. ఇప్పుడు మనం 2 రకాల నిందల గురించి ఆలోచన చేశాం. ఒకటి, మనం ఈ దేహాన్ని పోషించుకోవడానికి పడే ప్రయాసలో అనేక నిందలు, శ్రమలు, బాధలు వస్తాయి. అది పక్కన పెడదాం. కానీ ఇక్కడ నోవాహు యొక్క జీవితంలో ఎలాంటి నింద లేకున్నాడు? ప్రభువును కలిగి లేక దేవాదేవుడైన యెహోవాను కలిగి జీవించున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ నోవాహు నింద రహితుడు అనేది మాట చూస్తున్నాం. అలా అయితే అక్కడున్న జనాంగం నోవాహును నిందించలేదా? శ్రమ పెట్టలేదా? బాధ పెట్టలేదా? పెట్టారంటారా? మనమే ఒక మంచి పని చేస్తున్నాం అనుకోండి, ఆయనకు ఎర్రి పట్టింది, పిచ్చి పట్టింది, రకరకాలుగా నిందిస్తారు కదా. నోవాహు 100 సంవత్సరాలు దేవాదేవుడు చెప్పినట్లుగా ఓడ నిర్మించుకుంటున్నాడు. ఏం జరిగింది? అక్కడున్న ప్రజలందరూ వారు తింటా ఉన్నారు, తాగుతున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు. కానీ నోవాహు ఒక్కడు వెర్రిపట్టిన వారిలాగా ఏం చేస్తున్నాడు? ఓడ నిర్మించుకుంటున్నాడు. మన దృష్టికి కాదులేండి, అక్కడున్నటువంటి వారి దృష్టికి. వారు ఎంతో నిందించారు వారు నోవాహును. వారి కొరకు ఓర్చాడు. వారి యొక్క నిందను, వారి యొక్క బాధను ఓర్చాడు. ఎవరి కొరకు ఓర్చాడు? ప్రభువు మాటను బట్టి అవన్నీ ఓర్చాడు. అందుకే ప్రభువు కొరకు నోవాహు ఏం చేశాడు? నిందను భరించాడు, శ్రమలను సహించాడు, అలాగే బాధను భరించిన వాడుగా మనం చూస్తున్నాం. అలా అయితే ఆ ఓడలో నుంచి రక్షింపబడిన వారెంతరు? 8 మంది. అలా అయితే నోవాహు నీతిని బట్టి అతడు నిందను ప్రభువు కొరకు భరించాడు, శ్రమలను భరించాడు, అలాగే బాధను భరించాడు. దేవుని యొక్క మహిమను చూస్తాననే కదా ఇవన్నీ కూడా. అలాగే పేతురు యొక్క తనదైన శైలిలో వివరించినటువంటి మాట ఏంటంటే, తన సహోదరులకు దేవుని యొక్క మహిమ, మనందరికీ మహానందం కలిగించేటువంటి ఆ మహిమ, ఆ గొప్ప భాగ్యం, ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని దేవుడు మనకు ముందుంచాడు అన్న విషయాన్ని తన సహోదరులు చెప్తున్నాడు. నోవాహు ఆ తరంలో ఏం చేశాడు? ఊరికే ఉన్నాడా? కొందరు వ్యాఖ్యానకర్తలు ఏం చేశారు చూడండి, ఏం చెప్పారు నోవాహు గురించి. పేతురు రాసిన పత్రికలోనే మనం గమనించవచ్చు. 3వ అధ్యాయంలోని ఇదే మొదటి పత్రిక 3:19 ఏమన్నాడు? 3:19 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరుస్తుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. వారికి నోవాహు ఓడ సిద్ధపరుస్తుంటుండగా తన పని ద్వారా ఏమన్నాడు? చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటిస్తున్నాడు. నోవాహు దేవునికి లోబడి తన పని కొనసాగిస్తున్నవాడుగా మనం చూస్తాం. అదే సమయంలో నోవాహు వారికి సువార్త ప్రకటించాలి అనుకోవడం లేదు, కానీ ఆ పని ద్వారా వారికి సువార్త అందించబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అనే మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క సత్య సువార్త అపోస్తులైన పేతురు తన సోదరులకు ఏ వేలో, ఏ రూట్లో, ఏ మార్గములో వారికి బోధించాలో ఆలోచన చేస్తూ తనదైన శైలిలో ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వాడిగా తన సహోదరులకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎంతోమంది భక్తులు
ప్రభువు కొరకు ప్రయాసపడి తన జీవితాన్ని తన మహిమ కొరకు, తన ఎదుటున్నటువంటి ఆనందం కొరకు తమ జీవితాలను పణంగా పెట్టి ముందుకు సాగిన వారుగా మనం చూస్తున్నాం. ఆ సంగతులు ఇక్కడ అపోస్తులైన పేతురు తెలియజేస్తున్నట్లుగా మనం చూసాం. 19వ వచనంలో మనం చూసిన రీతిగా దేవుని యొక్క చిత్త ప్రకారం అన్నాడు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 4:19 దేవుని చిత్త ప్రకారము బాధపడువారు అన్నాడు. దేవుని చిత్తము అంటే దేవుని మాట ప్రకారం. నోవాహు బాధపడ్డా లేదా? అలా అయితే బాధపడిన వాడు దేవుని మహిమలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. అలా అయితే వారితో పాటు ఎందుకయ్యే ఇంత కష్టము, ఈ ఓడను ఎందుకు నిర్మించుకోవాలా, ఇంత ప్రయాస ఎందుకు, 100 సంవత్సరాలు పడుతుంది, అది నాలో యంత్ర సామాగ్రి లేదు, యంత్రాలతో అయితే త్వరగా తయారు చేసేవారేమో ఓడను, యంత్రాలు లేవు. అది నాలో ఎంతో కష్టపడి నోవాహు వారి కుటుంబమే, పక్కన వాళ్ళు కూడా వచ్చిండరు. ఎందుకు ఆ ప్రయాస మాకు అన్నట్లుగా దూరంగా ఉండి ఉండవచ్చు. నోవాహు ఒక్కడే ప్రయాసపడి దాన్ని కష్టపడి పని చేసుకొని ముందుకు సాగాడు. మాతో కూడా కలిసి మా ఇష్టాలు మీరు కూడా నెరవేర్చవచ్చు కదా అని చెప్పి ఉండవచ్చు అక్కడ ఉన్నటువంటి వారు. కానీ నోవాహు ఏం చూశాడు? దేవుని మహిమను చూశాడు, దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాడు. అలా అయితే పేతురు తన సహోదరులకు సువార్త ప్రకటించే విధానాన్ని ఏ వేలో ప్రకటించాలో ఆ వేలో ప్రకటిస్తూ వారిని, ముఖ్యంగా లూకా సువార్తలో 32:22 కదా, అక్కడ ఏమన్నాడు? ప్రభు నీవు స్థిరపరచబడిన తర్వాత, లేక నువ్వు మరలిన తర్వాత నీ సహోదరులు ఏం చేయాలి? స్థిరపరచబడాలి అన్నాడు. అందుకే తన సహోదరులను స్థిరపరచబడు నిమిత్తం ఎన్నో సంగతులను అక్కడ వారికి తెలియజేస్తూ ముందుకు సాగినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, నోవాహు యొక్క జీవితంలో పేతురే ఇంకొక మాటను రాయించాడు. రెండవ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం మనం గమనిద్దాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాడు. దేవుడు వారిని విడిచిపెట్టక ఏం చేశాడంట? ఆ భక్తిహీనుల సమూహం మీదకి మాత్రమే జలప్రలయాన్ని రప్పించాడు. ఆ సమయంలో వారిని కాపాడు నిమిత్తమే వాడు నిర్మించుకొని నోవాహుకు చెప్పినట్లుగా మనం చూస్తాం. వారు నిర్మించుకున్నారు, దేవుడు చెప్పినట్లుగా చేసిను అనే మాట చూస్తాం. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం, నోవాహు అట్లు చేసినంటూ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసిను అనే మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క మాటకు లోబడుట అనేది కూడా మనం సంపూర్ణంగా ఇక్కడ గమనించాలి. లోబడకపోతే నష్టపోయే ప్రమాదం. అదే చెప్పాడు కదా పేతురు 19వ వచనంలో, దేవుని చిత్త ప్రకారము అన్నాడు. దేవునికి లోబడాలంటే కొన్ని శిక్షలు, కొన్ని బాధలు, కొన్ని నిందలు భరించాలి. అలా అయితే నోవాహు దేవుని యొక్క మాటకు లోబడిన వాడుగా మనం చూస్తున్నాం. లోబడిన వారు తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోవచ్చు, ఏ ఆటంకాలు ఉండవు. కానీ దేవుని యొక్క వాక్కు లేక దేవుని యొక్క చిత్త ప్రకారం ఎవరైతే నడవాలనుకుంటారో వారు దేవుని యొక్క మాటకు లోబడి నడుచుకుంటారు అన్న విషయాన్ని నోవాహు యొక్క జీవితంలో మనం గమనిస్తున్నాం. అంతేకాకుండా ఎంతోమంది భక్తులు కూడా మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా నోవాహును గురించి ఒక మాట ఉంది.
ఏముంది అక్కడ? 11వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అనే మాట మనం చూస్తున్నాం. వారు ఎన్నో నిందలు మోపి ఉండవచ్చు. ప్రభు దృష్టిలో ఆయన నిందారహితుడు, నిందలేనివాడు. అందుకే అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి దేవునికి నీతిగా జీవించి నీతికి వారసుడైనట్లుగా మనం చూస్తున్నాం. పేతురు కోరుకుంటున్నది ఏంటంటే, తన జీవితంలో కొన్ని ఇబ్బందులు పడ్డాను, కొన్ని నిందలు పడ్డాను, అది నా కొరకే, కానీ ప్రభువు కొరకు పడిన నిందలు వేరు అన్నట్లుగా ఆ నిందలు అనుభవిస్తే మనకు వచ్చేటటువంటి ఆ భాగ్యం, ఆ గొప్ప అవకాశం ఏంటి అని ఇక్కడ పేతురు చూపిస్తున్నాడంటే, ఆ మహిమను చూపిస్తూ ఉన్నాడు. క్రీస్తు మహిమను చూపిస్తూ ఉన్నాడు. ఆ పరలోకాన్ని చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనంలో మనం ఆలోచన చేసినప్పుడు, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మన అంశం ఏంటంటే, శ్రమలు, బాధలు, నిందలు ఇవన్నీ ఒకే పర్యాయ పదాలు. బాధలు క్రీస్తు కొరకు భరించిన వారు మహిమపరచబడతారు. ఇంతే మన అంశం. క్రీస్తు కొరకు జీవించిన వారు మహిమపరచబడతారు. 19వ వచనం అంటున్నాడు కదా, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అన్నాడు. 14వ వచనంలో ఇందాక చదువుకున్నాం, నిందల పాలైన ఎడల లేక నింద పాలైన ఎడల ఎవరి కొరకు? క్రీస్తు నామము నిమిత్తము అన్నాడు. మహిమాస్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి. అప్పుడు మనంతకు మనం వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాం కదా. అటుది వ్యర్థము అనే మాట మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఆత్మ మన మీద నిలుచుచున్నాడు. అట్టి సమయాల్లో నింద రావచ్చు, శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు. అట్టి సమయాల్లో ఏం చేస్తున్నాడు? మన మీద పరిశుద్ధాత్మ నిలుస్తూ ఉన్నాడు. అంటే ఆ పరిశుద్ధాత్మను, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నాడు? బలపరుస్తూ ఉన్నాడు. యోసేపు యొక్క జీవితాన్ని మనందరికీ తెలుసు. ఏం జరిగింది? పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. సమస్తమును అతనికి పోతీఫర్ అప్పగించాడు. అన్నిటి మీద అజమాయిషి ఉంది. అయితే తన భార్య మీద అజమాయిషి ఇవ్వలేదు. కానీ జరిగిన పరిణామం మనందరికీ తెలుసు. ఆ పరిణామాన్ని బట్టి అతడు ఏమైపోయాడు? తన పరిశుద్ధతను కాపాడుకొంటకు, తన పవిత్రతను కాపాడుకొంటకు ప్రభువు కొరకు ఏం చేశాడు? ఆయన అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. తనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా తెలుసు. ఒక పోతీఫర్ రాజు తర్వాత ఈయన గొప్ప అధికారి. అలాంటి ఆయన కింద ఈయన ఉన్నాడు. మరి ఈ పోతీఫర్ భార్య ఈయన ఏమైనా చేయొచ్చు. అలాంటి సమయాల్లో ఉన్నటువంటి పరిస్థితి యోసేపుది. అలా అయితే యోసేపు మీద ఏం చేసింది? నింద మోపింది. ఎలాంటి నింద? ఇతడు నన్ను చెరపడానికి ఏదో మాట అక్కడ వాడాడు, వచ్చాడని తన వస్త్రాలు కూడా ఆమె దగ్గర ఉంచుకొని మనం చూస్తాం. ఆ నిందను ఎవరి కొరకు భరించాడు? ప్రభువు కొరకు భరించాడు.
అదే సమయంలో ఆమె చెప్పినట్లు పోయింటే పరిశుద్ధతను పవిత్రతను పోగొట్టుకొని ప్రభువు కొరకు కాదు, తన కొరకు తానే నిందబడిన వాడవుతాడు. ఇప్పుడు ప్రభువు కొరకు నిందబడి చెరసాల్లో వేయించబడి శ్రమలు పొంది తదుపరి ఏం పొందాడు? ప్రధాని అంతటి ప్రధాని అయిపోయాడు. తర్వాత దేవుని మహిమను చూడగలిగాడు. ఇవన్నీ మనకు ఆత్మీయంగా మంచి పాఠాలు. నిందలు భరించిన వారు ఎవరి కొరకు? మన కొరకు కాదు. మన కొరకు భరించిన వారు నష్టపోయే ప్రమాదం 90%, 99% కూడా. ప్రభువు కొరకు శ్రమలు కావచ్చు, నిందలు కావచ్చు, బాధలు కావచ్చు అనుభవించిన వారు తప్పకుండా దేవుని యొక్క మహిమను చూస్తారు అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకొక భక్తుని యొక్క జీవితం మనందరికీ తెలుసు. మోసే. హెబ్రీయులకు రాసిన పత్రికలో మోసే గురించి అపోస్తలుడైన పౌలు మోసేని గురించినటువంటి వ్యాఖ్యానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏమని చేశాడు? 11వ వచనం 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 24వ వచనం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారునని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు ఏముందట అక్కడ? బహుమానమందు దృష్టి ఉంచెను అన్నాడు. పరో దగ్గర లేక పరో కుమార్తె దగ్గర ఉంటే రాజభోగం. నేటి దినాల్లో ఎవరైనా రాజభోగాలు అనుభవించకుండా నేను శ్రమలే అనుభవిస్తాలే అనేవారు ఎవరైనా ఉన్నారా? రాజభోగం అనుభవించే భాగ్యం వచ్చిందనుకోండి, అవకాశం వచ్చిందనుకోండి, నేను శ్రమలే పొందుకుంటానులే అనేవాళ్ళు ఉన్నారా? లేదు. కానీ భక్తుడైనటువంటి మోసే జీవితాన్ని మనం చూసినప్పుడు క్రీస్తు విషయమైన గొప్ప నింద పడాలనుకున్నాడు, పడ్డాడు. అది భక్తుడైన పౌలు వ్యాఖ్యానంగా వర్ణించినట్లుగా మనం చూస్తున్నాం. నా వల్ల కాదయ్యా నీ ప్రజలను విడిపించడానికి, నేను నత్తివాడనయ్యా, నేను నోటి మాంద్యము కలిగిన వాడనయ్యా అని చెప్పుకొచ్చాడు. లేదయ్యా నేను నీ అన్న అహరోన్ను తోడు చేస్తాను, అతడికి మాట వచ్చు కదా, బాగా మాటకారి కదా, బాగా మాట్లాడతాడు అన్నట్లుగా మోసేను ఆ దినాల్లో వాడుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, శ్రమల కొలిమిలో ఐగుప్తులో వారు ఉన్నారు. అట్టి పరిస్థితుల్లో దేవుడు వాడుకోవడానికే అక్కడ ఫరో దగ్గర ఉండకుండా ఏం చేశాడు? 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు ఫరో దగ్గర. తదుపరి 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. తదుపరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించువాడుగా ఉన్నాడు. ఇదంతా మనకు చరిత్ర చెప్పే పాఠాలు. కానీ తన ప్రజలు నడిపించే సమయంలో ఎన్నో నిందలు మోపారు, ఎన్నో బాధలు అనుభవించినటువంటి మోసేను మనం చూస్తున్నాం. శ్రమలు భరించాడు. సీనాయి కొండకు మోసే వెళ్ళాడు ప్రభు రమ్మంటే. అక్కడ దాదాపు 40 దినాలు కదా, 40 దినాలు అక్కడ ఉన్నాడు. కింద ప్రజలు ఏమైపోయారు? పాపానికి గురైపోయినారు. మోసే ఏమాయను ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు? మోసే ఏమాయను అంటే అర్థమైంది, మోసే మీద నింద మోపుతున్నారు.
మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చారు, ఇక్కడ వదిలేశాడు అన్నట్టుగా నింద మోపుతున్నారు. నిజమే, మన జీవితాల్లో కూడా మన మంచి స్థలానికి తీసుకువెళ్ళాలని ఆశిస్తాం. కొందరికి మార్గ మధ్యంలో కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు ఎదురు కావచ్చు. అలాంటి సమయాల్లో మనం ఏం చేస్తాం? సనుక్కుంటాం, నిందిస్తాం. శ్రమలు కలుగుతానే సనుక్కుంటాం, నిందిస్తాం అవతల వ్యక్తి మీద కదా, మనం తీసుకువెళ్ళే వ్యక్తి మీద. అలాగే జరిగింది ఆ దినాల్లో మోసే జీవితంలో. వారు నీళ్ళు లేనప్పుడు, ఆహారం లేనప్పుడు వారు సనుక్కున్నారు. దేవుడు నడిపించిన విధానాన్ని వారు ఏమాత్రం లెక్క చేయలేదు. ఎలా నడిపించాడు వారిని? పగలు మేఘస్తంభం కింద, మేఘం ఉంటే పైన ఏముంటుంది? మా కింద నీడ ఉంటుంది. హాయిగా చల్లటి వాతావరణంలో వారిని నడిపించాడు. రాత్రి అగ్నిస్తంభం వారి ముందర లేక వారి పైన వచ్చి వారిని నడిపించింది. అంటే వెలుతురు కావాలి కదా వారు నడబడాలంటే. ఏ తేల్లో, ఏ పాములో, ఏ అడవి జంతువులో వారిని ప్రమాదానికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. అట్టి స్థితి నుంచి వారిని తప్పించడానికి ఏం చేశాడు? రాత్రి ఆయన అగ్నిస్తంభంలో ఉండి వారిని నడిపించాడు. వారి కాళ్ళకున్న చెప్పులట అరిగిపోలేదట. ఎన్ని సంవత్సరాలు వారు నడిచారమ్మా? 40 సంవత్సరాలు వారు నడిచారు. మనం నెల లేక 2 నెలలు 3 నెలలు చెప్పులు వేసుకుంటే అది కూడా మనం పెద్దగా నడవం. ఈ దినాల్లో బండ్లు వచ్చినాయి, 2 వీలర్స్ ఉన్నాయి, సైకిల్స్ ఉన్నాయి, అలాగే కార్లు ఉన్నాయి, బస్సులు కూడా ఉన్నాయి. 3 నెలల కంటే రావు, లేకపోతే 6 నెలలు. కొందరు పెట్టుకునే వాళ్ళు సంవత్సరం కూడా పెట్టుకుంటారు. అట్టిది వారిని నడిపిస్తే దేవుని మీద, వారు మోసే మీద నింద మోపినట్లుగా కనబడుతుంది, కానీ వారు నా మీద నింద మోపారు అన్నట్లుగా దేవుడు అప్పుడు అక్కడ ఆ మాట చెప్పినట్లుగా మనం చూస్తాం. వారి యొక్క బట్టలు కూడా మాసిపోలేదట. కనీసం ఇక్కడి నుంచి మనం ఇంటి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? చెమట పడుతుంది కదా, చెమట వాసన వస్తుంది. అట్లాంటిది 40 సంవత్సరాలు వారు నడిచారు, బట్టలు కూడా చెమట వాసన ఏం రాలేదట. దేవుని యొక్క గొప్పతనాన్ని వారు ఎరిగారు. దేవుడు అందించినటువంటి ఆహారాన్ని వారు అందిపుచ్చుకున్నారు. దేవుడు ఎడారిలో బండలో నుంచి నీళ్లు రప్పించినప్పుడు వారు దాహం తీర్చుకున్నారు. కానీ ఆ సృష్టికర్త అయిన ఆయన్ని నిందిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిందించి కొందరు నష్టపోయారు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, వారు సంహారకుని చేత సనిగి ఏమైపోయారు? నశించిపోయారు అన్నాడు. దేనికోసం వారు ప్రయాసపడ్డారు? అలాగూ వారి దేహాన్ని ఏం చేసుకోవాలి? పోషించుకో నిమిత్తము అలాగూ వారు చేశారు. వారు దేవుని కొరకు ఎక్కడైనా శ్రమపడి, బాధపడి, ఇబ్బంది పడ్డారా? మోసే ఒక్కడు తన ప్రయాసను కొనసాగిస్తున్నాడు. వారిని ఏం చేయాలి? ఎలాగ నడిపించాలి? ఎలాగ పాలు తేనెలు ప్రవహించి కనాను దేశంలో ప్రవేశపెట్టాలి వీరిని అన్న ప్రయాసతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అట్టి ఆయన్ను కూడా కనీసం పాలు తేనెలు ప్రవేశించు కనాను దేశంలో కూడా ప్రవేశించకుండా చేశారు కదా, వాళ్ళే చేశారు. అవునా కాదా? అంతే కదమ్మా. ఎందుకంటే ఆ మాట రావాలంటే ద్రోహులారా అన్నాడు కదా పాపం. ఆ మాట అనగానే నువ్వు చూడొద్దు, కొండ ఎక్కి నీకు చూపిస్తాను అని మోసేతో చెప్పాడు. కొండ ఎక్కించి చూపించాడు. సరే, ఏది ఏమైనా ఇది అక్షరార్థమైనటువంటిది, కానీ ఆత్మ సంబంధమైనది అటువంటిది మనందరికీ శాశ్వతంగా నిలిచేటువంటి పరలోక రాజ్యాన్ని దేవాదేవుడు ఏం చేస్తున్నాడు? మనందరికీ ఇవ్వబోతున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం.
దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు నిందలు భరించాలి, దేవుని కొరకు శ్రమలు భరించాలి అని పేతురు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినవాడై తన సహోదరులకు అందిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు కూడా తన జీవితంలో ప్రభువుకు పట్టబడ్డాడు. అంతకుముందు తన ఇష్టానుసారంగా సాగాడు. ప్రభువుకు పట్టబడి తాను సువార్త ప్రకటించట్లో ప్రభువు కొరకు ఒక సాధనంగా ప్రయాసపడిన వాడుగా మనం చూస్తున్నాం. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి. భూమి మీద అటు సముద్రంలో ఎన్నో విధాలుగా అతడు బాధపడ్డాడు. రాళ్లతో కొట్టి చనిపోయాడు అని అతని ఊరి గవిని వెలుపటికి ఈడ్చిపడేశారు. తిరిగి అతడు బ్రతికి మరలా దేవుని యొక్క సువార్త ప్రకటించాడు. ఇది క్రీస్తు కొరకు పడినటువంటి శ్రమ కాదా? ఆ శ్రమల గురించి చెప్తూ అపోస్తలుడైన పౌలు తిమోతికితో మాట చెప్తున్నాడు. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికునిగా పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని అన్నాడు. ఇక మీదట ఏముందంట? నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. మీలా ఈ సంగతి కూడా ఆలోచించేద్దాం. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఉపేక్షించు వారందరికీ అనుగ్రహించును అన్నాడు. ఏంటంట? నీతి గల న్యాయాధిపతి మన ప్రభు ఆయన ముందు నిలవబోతున్నాం. ఆయన మన కొరకు నీతి కిరీటాన్ని ఉంచాడు. భక్తుడైన పౌలు తనను అనుసరించి నడిచినటువంటి తిమోతితో చెప్తున్నాడు, దేవుని యొక్క సువార్తికునిగా పనిచేయాలి, పరిచారకునిగా పనిచేయాలి, శ్రమపడాలి. ఊరకే రాదు కిరీటం. అంత ఈజీగా కిరీటాలు వస్తే అందరూ ప్రభువుని నమ్మి ముందుకు సాగుతారు. దేవుని యొక్క పనిలో ప్రయాస ఉంది, దేవుని యొక్క పనిలో నిందలు ఉన్నాయి, దేవుని యొక్క పనిలో శ్రమలు ఉన్నాయి, దేవుని యొక్క పనిలో బాధలు ఉన్నాయి. ఇవన్నీ భరించినప్పుడే పౌలు తన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. నేను ఇప్పుడే పానార్పణగా నీళ్లు పోయబడినట్లుగా పోయబడుచున్నాను. ఇక నేను కనిపించాను. నీళ్ళు కనబడతాయా? నేల మీద వచ్చేమా? కనబడవు. అలా అయితే తన యొక్క జీవితాన్ని ప్రభువు కొరకు అంకితం చేసి తన యొక్క జీవితాన్ని ప్రభువు కొరకే ముగించిన వాడుగా మనం చూస్తున్నాం. అలా అయితే ఎంతో శ్రమ బాధను అనుభవించిన వాడుగా పౌలును చూశాం, అలాగే నోవాహును మనం చూశాం, మోషేను మనం చూశాం, పేతురును కూడా మనం చూశాం. మన ప్రభు ఏమన్నాడు? మన ప్రభువుని గురించి పేతురు ఏమన్నాడు చూడండి, అక్కడే కనబడుతుంది మనకు. పేతురు రాసిన మొదటి పత్రికలు 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయెను అన్నాడు. మనందరి కొరకు ఆయన ఏం చేసినాడు? బాధను అనుభవించాడు. పౌలు అనేకుల రక్షణార్థము బాధ అనుభవించాడు. నోవాహు
అందరికీ సువార్త ప్రకటించాలని ఉద్దేశించాడు. తనలో బాధ అనుభవించాడు. కానీ ఒకరైనా ఆయన యందు నమ్మకం ఉంచి వచ్చిన వారు కాదు. క్రీస్తు ప్రతి పాపి విషయమై ఆయన బాధను అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పరిచర్య చేయించుకోవడానికా? పరిచర్య చేయడానికా? సంతోషంగా రాజుగా ఈ లోకంలో ఉండడానికా? రాజభోగాలు అనుభవించడానికా? ఆయన దేవాది దేవుడు. పరలోకంలో ఉంటే కొన్ని వేల మందిని హతం చేయగలిగే శక్తి కలిగినటువంటి దూతల చేత ఆయన ఆరాధింపబడుతున్నాడు. అలాంటి ఆయన ఈ భూమండలం మీద ఎలా నివసించాడు? రిక్తునిగా, దాసునిగా నివసించాడు, జీవించాడు కదా. ఆయన అలాంటి బలాన్ని ఉపయోగించితే ఆయన అలా చేసేవారా? లేదు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన మన కొరకు బాధను అనుభవించాలని, ఆయన మన కొరకు శ్రమను అనుభవించాలని, మన కొరకు ఆయన నిందను భరించాలని లోకానికి వచ్చాడు. ఆయన నిందించారు, బాధపరిచారు, శ్రమలను ఇచ్చారు. ఆయన మనందరి కొరకే ఆయన శ్రమను భరించిన వాడుగా మనం చూస్తున్నాం. మనందరి పాపల నిమిత్తమై ఆయన ఆ కలువరి శిలువలో ఏమైపోయినాడు? యజ్ఞ పశువుగా బలి అయిపోయాడు. ఆయన బలి అయిపోయాడు. ఆయన మన నిమిత్తమే బాధను భరించడానికి వచ్చాడు. ఆయన ఇప్పుడు దేవుని యొద్ద కుడి పార్శ్వన కూర్చొని ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా ఆయనతో కూడా ఉండాలని. ఆయన యొక్క ప్రేమ ఎంత ఔన్నత్యమైనదో మనం చూస్తున్నాం. ఆయన ప్రేమ ఈ శాపభరితమైనటువంటి భూమండలానికి దిగి వచ్చేటట్లు చేసింది. ఆయన ప్రేమ మనందరి నిమిత్తమై ఆ కలువరి శిలువలో ఆయన కలిగి ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి పవిత్రమైన పావనమైన రక్తాన్ని తుదిబట్టు వరకు కార్చాలని చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రేమ మన నిమిత్తమై చనిపోవడానికి సిద్ధపడింది. ఆయన ప్రేమ మన నిమిత్తమై తిరిగి సమాధిని గెలిచి మనల్ని కూడా ఆయనతో కూడా లేపాలని ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే ఈ ప్రయాణంలో అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో తెలియజేసినటువంటి మాట ఏంటంటే, వారిని స్థిరపరచాలని క్రీస్తు మన ఎదుట ఉంచినటువంటి తన ఆనందం, అది మనకు కూడా ఆ మహిమలో ఉన్నటువంటి ఆనందం మనం పొందాలని, ఆనాడు తన సహోదరులు పొందాలని వారిని ఎట్టకేలకు వారి తన భక్తి జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి స్థిరులుగా నిలిచి ప్రభువైపే చూడాలి. శోధించబడినప్పుడు దొంగగా మారే ప్రమాదం ఉంది. శోధింపబడినప్పుడు నరహంతకులుగా మారే ప్రమాదం, శోధింపబడినప్పుడు పరుల జోలికి పోయే ప్రమాదం. ఇట్టి ప్రమాదాల్లో మీరు పడకూడదు. వాటి నిమిత్తమై బాధ అనుభవించారా? అది వృధా అయిపోతుంది ఆ ప్రయాస అంతా. కానీ ప్రభువు కొరకు ఏం చేయాలంటున్నాడు? బాధను భరించాలి, నిందను భరించాలి, శ్రమలు భరించాలి అంటున్నాడు. దానికి కలగబోయే ఫలితం చెబుతున్నాడు. అది మహిమాయుక్తమైనటువంటి సంతోషం, అది పరలోక రాజ్య భాగ్యం, అది నిత్యము ఆనందం కలిగించేటటువంటి భాగ్యం. ఆ పరలోక రాజ్య భాగ్యం ఉందని, ఆ పరలోక రాజ్యంలో వారిని స్థిరులుగా ఉంచాలని, భూమి మీద వారిని స్థిరపరచబడడానికి వారిని ఎంతగానో అపోస్తలుడైన పేతురు వారికి ట్రైనప్ చేస్తూ ముందుకు నడిపించినట్లుగా ఈ పత్రికలో మనం చూస్తున్నాం. అలా అయితే మన యొక్క జీవితాలు కూడా దేవుని వాక్యం ద్వారా ఏం చేయాలి? నేర్చుకుంటూనే మనం దేవుని యొక్క జీవితాన్ని, ఆయన కలిగినటువంటి మనస్సును మనం కూడా కలిగి ఉండాలని పేతురే తెలియజేశాడు. అలా అయితే ఆయన శ్రమ పడ్డాడు, బాధపడ్డాడు, హింసలు పొందాడు. మనం కూడా ఆయన మన కొరకు ప్రాణమే పెట్టాడు. ఆయన కొరకు మనం ఏం చేయలేమా? ఆయన చేయాలని కోరుకుంటున్నాడు. అవసరమైతే ప్రాణాన్ని కూడా ఆయన కొరకు అర్పించాలని మనం సిద్ధపడాలి. సిద్ధపడినప్పుడే ఆయన మహిమను చూడగలుగుతాం. పరలోక రాజ్యంలో నిత్యం ఆయనతో మహిమను, ఆనందాన్ని అనుభవించగలుగుతాం. దేవుడు తన మాటలు దీవించునుగాక.